శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా ఇన్నిసార్లు చదివితే కోటీశ్వరులు కావడం ఖాయం. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవిని భూమి మీద అందరూ శ్రేయస్సు, అదృష్టం, డబ్బుకు దేవతగా పూజిస్తారు. అలాగే కుబేరుడిని కూడా సంపద దేవుడిగా పూజిస్తారు. భూమి మీద మంచి ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని దాదాపు చాలా మందికి తెలుసు. సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితమని పండితులు చెప్తున్నారు. అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులైతే మరికొందరు పేదవారవుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు మీకు హాని కలిగిస్తాయి. మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోకుండా మిమ్మల్ని నివారిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కుబేర అష్టలక్ష్మి మంత్రం పఠిస్తే మీ దరిద్రం పోయి ధనవంతులవుతారు. ఈ మంత్రంపై విశ్వాసం కలిగి ఉండాలి. దానిని మీ హృదయంతో పఠించడం ఎంతో మంచిది. ఇది మీ జీవితానికి ప్రశాంతతను మాత్రమే కాకుండా మీరు కోరుకునే భౌతిక వస్తువులను కూడా ఇస్తుంది. హిందూ పురాణాల ప్రకారం 3 నెలల పాటు ప్రతిరోజు 108 సార్లు కుబేర మంత్రాన్ని పఠించడం అనేది కుబేరుని సంతృప్తి పరచడానికి మరియు అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం అని పండితులు చెప్తున్నారు. ఇలా చేశారంటే ధనవంతులు ఖచ్చితంగా అవుతారు. ఇంకా చెప్పాలంటే కుబేరుడిని దేవతల కోశాధికారి, యక్షరాజు అని పిలుస్తూ ఉంటారు. అతను డబ్బు, విజయం, కీర్తికి నిజమైన స్వరూపుడు. భగవంతుడు కుబేరుడు విశ్వసంపదను పంచుకోవడమే కాకుండా భద్రపరుస్తాడు. ఫలితంగా కుబేరుడిని సంపద రక్షకుడిగా కూడా పరిగణిస్తారు. కుబేరుడు బ్రహ్మదేవుని వంశవృక్షం నుంచి వచ్చినవాడు అని పండితులు చెప్తున్నారు. కుబేర అష్టలక్ష్మి మంత్రం ఏంటంటే హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మం గృహే ధనం పురాయ నమం. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మం గృహే ధనం పూర్హాయ నమః. ఈ కుబేర అష్టలక్ష్మి మంత్రం చదివితే నిత్య దరిద్రుడు సైతం కోటీశ్వరుడవుతాడు.